హాయ్ ఛాంపియన్స్, నా పేరు అభిరామ్, మ్యాజిక్ టీమ్ ఫౌండర్ని అండ్ ప్రజెంట్ గోల్డ్ అచీవర్ని ఛాంప్ క్యాష్లో. మీరు ఎంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి. మీరు ఎన్ని లైక్స్ ఇస్తే మీకు అంత మంచి వీడియోస్ అందిస్తూ ఉంటాను. ఓకే, సో ప్రజెంట్ ఈరోజు టాపిక్లోకి వస్తే, లాస్ట్ వీడియో మీరు అందరూ చూసుంటారు. 15 రోజుల్లో ఓన్లీ 15 డేస్లో 1000 మెంబర్స్ని ఎలా జాయిన్ చేయాలి. ఓకే, ఈ వీడియో మీరు అందరూ చూసుంటారు. సో ఈ వీడియోని, ఆ వీడియోలో ఉన్న టార్గెట్ని మీరు అచీవ్ అవ్వాలి అంటే మీరు కేవలం ఒకే రకమైన పబ్లిసిటీ చేస్తే కుదరదు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పబ్లిసిటీ వెరైటీగా చేయాలి. అలా చేస్తేనే మీరు 15 డేస్లో 1000 మెంబర్స్ని జాయిన్ చేసుకోగలరు. దానికి ఉన్న మెథడ్స్ ఏంటో నేను వన్ బై వన్ ఈచ్ వీడియోలో చెప్తాను. మీరు అన్నీ నేర్చుకున్న తర్వాత, దాన్ని ఫాలో అయిన తర్వాత అప్పుడు మీకు ఒకేసారి 15 డేస్లో 1000 మెంబర్స్ని జాయిన్ చేసుకోవచ్చు. సో అందులో ఫస్ట్ వీడియో ఆల్రెడీ నేను మీకు అప్లోడ్ చేశాను. అదే ఫేస్బుక్ గ్రూప్స్. ఫేస్బుక్ గ్రూప్స్ ద్వారా ప్రమోట్ చేయడం వలన ఈజీగా పర్ డే 50 to 100 జాయినింగ్స్ వస్తుంది ఓన్లీ ఫేస్బుక్ గ్రూప్స్లో. ఓకే, యావరేజ్గా 30-35 వేసుకున్నా సరే, నేను చేసిన 1000 జాయినింగ్స్లో ఫేస్బుక్ గ్రూప్స్ నుంచే దాదాపు 500+ జాయినింగ్స్ వచ్చాయి. దాదాపు 500+. ఓకే, సో ఈరోజు నేను చెప్పబోయే కొత్త టిప్ ఏంటంటే, మీరు వాట్సాప్ ద్వారా ఫేస్బుక్ని ఎలా ప్రమోట్ చేయాలి. వెంటనే మీరు కన్క్లూజన్కి రావద్దు, వాట్సాప్లో ఫ్రెండ్స్కి మెసేజెస్ పెడితే సరిపోతుంది అని. నేను చెప్పడం ఏంటంటే, మీ ఫ్రెండ్స్కి కాకుండా వాట్సాప్లో కొత్తగా ఒక 100-200 మంది ఫ్రెండ్స్ని ఎలా క్రియేట్ చేసుకోవాలనేది ట్రిక్కే నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. సో దీనికి మీరు చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్లే స్టోర్ని ఓపెన్ చేసుకోండి. ఇలా మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత ప్లే స్టోర్లో ఫైండ్ ఫ్రెండ్స్ ఫర్ వాట్సాప్ అని సెర్చ్ చేయండి. ఫైండ్ ఫ్రెండ్స్ ఫర్ వాట్సాప్. ఓకే, సో ఇలా మీరు యాప్ చూపించిన తర్వాత ఫైండ్ ఫ్రెండ్స్ ఫర్ వాట్సాప్ అని సెర్చ్ చేస్తే మీకు ఇక్కడ ఫ్రెండ్ సెర్చ్ ఫర్ వాట్సాప్ అనే యాప్ చూపిస్తుంది. చూసారా ఈ యాప్? ఓకే, ఇలా ఫ్రెండ్ సెర్చ్ ఫర్ వాట్సాప్ అనే యాప్ ఆల్ఫాటెక్ కంపెనీ వాళ్ళది. ఈ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇలా ఈ యాప్ని ఓపెన్ చేస్తున్నాను. సో ఈ యాప్ ఏం చేస్తుందంటే, మీకు దగ్గరలో మీ ఏరియాలో, అంటే మేబీ మీ లొకాలిటీలో, సిటీలో మీరున్న ఏరియాలో కాకపోయినా సరౌండింగ్ సిటీస్లో, మేబీ మీరున్న రాష్ట్రంలో ఛాంప్ క్యాష్ వాడుతున్న వాళ్ళు అందరూ దీన్ని యూజ్ చేస్తే, మీరున్న రాష్ట్రంలో వాట్సాప్ వాడే కొత్త వాళ్ళ నెంబర్స్ మీకు ఇందులో దొరుకుతాయి. సో ఆ కొత్త వాళ్ళకి మీరు ఛాంప్ క్యాష్ని ప్రమోట్ చేయొచ్చు. అది ఎలాగో నేను ఇప్పుడు చూపిస్తాను. ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఇక్కడ నాకు అన్ఇన్స్టాల్ ఓపెన్ బటన్ చూపిస్తుంది. మీరు ఇన్స్టాల్ బటన్ క్లిక్ చేసి యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు ఇలా యాప్ని ఓపెన్ చేయండి. ఇలా మీరు యాప్ని ఓపెన్ చేసిన తర్వాత ఈ యాప్ ఇలా కనిపిస్తుంది. ఈ యాప్లో మీరు చేయాల్సింది ఏంటంటే సింపుల్. ఇక్కడ పైన ఎంటర్ శాంపుల్ నెంబర్ అని ఉంది కదా, ఈ ఏరియాలో మీరు మీ ఫోన్ నెంబర్ కానీ మీ ఫ్రెండ్స్ ఫోన్ నెంబర్ కానీ ఏదో ఒకటి ఎంటర్ చేయండి. ఎందుకంటే అది శాంపుల్ నెంబర్. మీరు ఏ నెంబర్ ఎంటర్ చేస్తే ఆ నెంబర్ సిరీస్కి దగ్గరలో ఉన్న నెంబర్స్లో మీకు వాట్సాప్ వాడుతున్న వాళ్ళని ఈ యాప్ క్రియేట్ చేసిస్తుంది, కాంటాక్ట్స్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను నా నెంబర్నే యూజ్ చేస్తున్నాను. సో ఇలా నా నెంబర్ని నేను ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ 100 అని చూపిస్తుంది. అంటే 100 నెంబర్స్ తీసుకోమని ఆ సిరీస్ దగ్గర నుంచి. కానీ నేను 200 ఎంటర్ చేస్తున్నాను. మీ ఇష్టం, మీరు 300-400 కూడా ఎంటర్ చేసుకోవచ్చు. బట్ ఎక్కువ టైం తీసుకుంటుంది. అందుకోసం నేనేం చేస్తున్నానంటే ఓన్లీ 200 నెంబర్స్ ఎంటర్ చేస్తున్నాను. అంటే ఈ సిరీస్లో, ఓకే, 200 మంది నెంబర్స్లో ఎవరు వాట్సాప్ వాడుతున్నారో వాళ్ళ కాంటాక్ట్స్ నాకు ఇప్పుడు యాప్ క్రియేట్ చేసిస్తుంది అనమాట. సో ఈ విధంగా నేను 200 ఎంటర్ చేసిన తర్వాత క్రియేట్ కాంటాక్ట్స్ అని చూశారు కదా. సో ఇప్పుడు నేను ఈ క్రియేట్ కాంటాక్ట్స్ అనే బటన్ని క్లిక్ చేస్తే ఈ విధంగా నా సిరీస్లో నేను ఏదైతే నెంబర్ ఎంటర్ చేశానో ఆ సిరీస్లో నాకు 200 నెంబర్స్లో ఎంతమంది వాట్సాప్ వాడుతున్నారో వాళ్ళ నెంబర్స్ నాకు క్రియేట్ చేసిస్తుంది. సో ఆల్రెడీ సెర్చ్ చేస్తుంది. 200లో 78, 90 అలా సెర్చ్ చేస్తుంది. ఇలా యాడ్స్ ఏదైనా వస్తే కనుక ఈ యాడ్స్ని మీరు క్లిక్ చేసి క్లోజ్ చేసేయండి. ఓకే, సో ఈ విధంగా మీకు టైం తీసుకుంటుంది. మీరు 400-500 నెంబర్స్ కూడా ఎంటర్ చేయొచ్చు. బట్ 100-100గా చేయండి. ఈ విధంగా మీరు 200 నెంబర్స్ కాంటాక్ట్స్ జనరేట్ చేసి ఈ విధమైన మెసేజ్ చూపిస్తుంది.
ఇప్పుడు మీరు ఎస్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా వాట్సాప్లోకి వెళ్తుంది. లేటర్ క్లిక్ చేస్తే అలాగే ఉండిపోతుంది. మీరు చేయాల్సింది ఏంటంటే ఎస్ క్లిక్ చేయాలి. ఇక్కడ ఎస్ క్లిక్ చేస్తే మీ వాట్సాప్ ఓపెన్ అవుతుంది. అందులో కాంటాక్ట్స్ ఓపెన్ చేయండి. రైట్ సైడ్ కాంటాక్ట్స్ అని ఉంటుంది. ఇక్కడ ఆ కాంటాక్ట్స్ క్లిక్ చేస్తే ఇలా అన్నోన్ అనే పేరుతో అన్నోన్ 1, అన్నోన్ 2, 3 లేదా 100, 115 ఇట్లా నెంబర్స్తో మీకు ఇప్పుడు జనరేట్ అయిన కాంటాక్ట్స్ అన్నీ ఇవే. వీళ్ళందరూ ఆల్రెడీ మీ మొబైల్లో ఉన్న వాళ్ళు కాదు. ఓకే, వీళ్ళందరూ కూడా ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేసిన యాప్ ద్వారా క్రియేట్ అయిన నెంబర్స్ వీళ్ళందరూ. ఓకే, సో వీళ్ళకి మీరు చామ్ క్యాష్ని ప్రమోట్ చేయండి సింపుల్ మెసేజ్ ద్వారా. ఓకే, సింపుల్ మెసేజ్, మరీ పెద్ద పెద్ద మెసేజ్లు కాకుండా. ఆల్రెడీ నేను ఇక్కడ హాయ్ అని పెట్టాను ఇంతకుముందు క్రియేట్ చేసిన నెంబర్ ఇది. సో కొత్త నెంబర్ ఏదో ఒకటి, సో అన్నోన్ నెంబర్. ఈ నెంబర్కి ఇక్కడ నేను ఆల్రెడీ కొన్ని మెసేజెస్ కాపీ చేసి పెట్టుకున్నాను. వాటిల్లో ఒకటి సెలెక్ట్ చేస్తున్నాను ఇప్పుడు. ఓకే, సో ఇక్కడ ఒక మెసేజ్ ఉంది, వరల్డ్ వైడ్ ఆపర్చునిటీ అని. దీన్ని నేను జనరల్గా అందరికీ పంపిస్తూ ఉంటాను. సో ఇదే ఆ మెసేజ్. సో ఈ విధంగా మనం మెసేజ్ పంపించిన తర్వాత వీళ్ళు ఈ మెసేజ్ చూస్తే మనకి రిప్లై ఇస్తారు. చూడకపోతే మనం మళ్ళీ వాళ్ళకి పంపించకుండా ఉండొచ్చు. ఓకే, ఈ విధంగా మనం అన్నోన్ మెంబర్స్ అందరికీ కూడా మెసేజెస్ సెలెక్ట్ చేసి సెండ్ కొట్టేసేయచ్చు ఒకేసారి. మీరు ఇప్పుడు 200 నెంబర్స్ జనరేట్ చేస్తే అందులో ఎంతమందికి వాట్సాప్ ఉందో ఆ నెంబర్స్ని మాత్రమే మీకు ఇక్కడ డిస్ప్లే చూపిస్తుంది. నేను 200 మెంబర్స్ సెలెక్ట్ చేస్తే అరౌండ్ నాకు ఒక 50 ఆర్ 70 నెంబర్స్ మాత్రమే ఇక్కడ వాట్సాప్ వాడుతున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ నెంబర్స్ మాత్రమే చూపిస్తుంది. ఈ విధంగా వీళ్ళందరికీ మీరు ఒకేసారి మెసేజ్ చేయండి. మళ్ళీ చేయొద్దు, డిస్టర్బ్ చేయొద్దు. కావాలనుకుంటే మీరు కింద కూడా వాళ్ళకు ఒక మెసేజ్ టైప్ చేసేయండి. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ రిప్లై, అదర్వైజ్ సారీ ఫర్ డిస్టర్బెన్స్ అని ఒక మెసేజ్ టైప్ చేసి పెట్టేసేయండి. సో ఈ విధంగా మీరు వాట్సాప్లో మీరు కొత్త ఫ్రెండ్స్ని జాయిన్ చేసుకొని వాళ్ళకి చామ్ క్యాష్ ప్రమోట్ చేయొచ్చు. అయితే ఇందులో మీకు ఒక క్వశ్చన్ రావచ్చు, మనం రోజు ఇలా 100-200 కాంటాక్ట్స్ క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోతే వాటిని మళ్ళీ డిలీట్ చేసుకోవడం కష్టం కదా అని. చాలా సింపుల్ అండి. మీరు ఒకసారి యాప్ని ఓపెన్ చేసి ఇందులోనే క్రియేట్ కాంటాక్ట్స్ బటన్ కింద ఉన్నాయి డిలీట్ క్రియేటెడ్ కాంటాక్ట్స్ అనే ఆప్షన్ కనుక క్లిక్ చేసి ఇక్కడ ఓకే బటన్ సెలెక్ట్ చేస్తే ఈ యాప్ ద్వారా క్రియేట్ అయిన నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అన్నోన్ పేరుతో అవన్నీ కూడా జస్ట్ ఒక్క క్లిక్తో డిలీట్ అయిపోతాయి. ఓకే, మీకు ఎవరైనా ఆల్రెడీ రెస్పాన్స్ ఇచ్చి చామ్ క్యాష్ ఇన్స్టాల్ చేసుకుంటే వాళ్ళ కాంటాక్ట్ పేరుని మీరు మార్చేసుకోండి వేరే పేరుకి వాళ్ళ పేరుతో. అప్పుడు మీకు ఆ కాంటాక్ట్ డిలీట్ కాకుండా ఉంటాయి. అన్నోన్ కాంటాక్ట్స్ పేరుతో ఉన్నంత వరకు మీరు ఇక్కడ డిలీట్ బటన్ క్లిక్ చేయగానే ఓకే క్లిక్ చేయగానే మీకు కాంటాక్ట్స్ అనేవి డిలీట్ అయిపోతాయి. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా. ఈ వీడియో మీకు నచ్చితే మీరు వెంటనే లైక్ చేయండి. మీరు నాకు ఎన్ని లైక్లు ఇస్తే నేను మీకు అంత మంచి వీడియోస్ ఇస్తాను రిటర్న్ బ్యాక్. ఓకే, డీల్. హ్యాపీ ఎర్నింగ్ ఇన్ చామ్ క్యాష్. నా పేరు అభిరామ్. ఇలాంటివే మరిన్ని వీడియోలు మీకు అందిస్తూ ఉంటాను. ఈ వీడియోస్లో వచ్చే ఇన్స్ట్రక్షన్స్ అన్ని మీరు ఫాలో అయ్యి డైలీ వీటిని యూజ్ చేస్తే మీకు గ్యారంటీ 15 డేస్లో 1000 మెంబర్స్ కాదు 10 డేస్లో 1000 మెంబర్స్ కూడా మీరు జాయిన్ చేసుకోవచ్చు. హ్యాపీ ఎర్నింగ్ ఇన్ చామ్ క్యాష్. నా పేరు అభిరామ్. ఈ సిరీస్లో మళ్ళీ నేను మరిన్ని వీడియోస్ మీకు అందిస్తాను. అంటే 15 డేస్లో 1000 మెంబర్స్ని ఎలా జాయిన్ చేసుకోవాలి అనే సిరీస్. ఓకే బాయ్. లైక్ చేయడం మర్చిపోవద్దు. సీ యూ.